అందరికీ నమస్తే. నేను అంజలి, ఆరోగ్య మార్గంలో మీ హోస్ట్. ఈరోజు మేము ఒక కీలకమైన అంశాన్ని అన్వేషించబోతున్నాము. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో కొన్ని ఆహారాలు మీ మిత్రపక్షంగా ఎలా ఉంటాయి? మీరు కీళ్ల నొప్పులు, వాపులు లేదా సాధారణ అసౌకర్యంతో వ్యవహరిస్తున్నా, సరైన ఆహార ఎంపికలు చేయడం వల్ల గణనీయమైన తేడా ఉంటుంది. కలిసి ఈ స్వస్థత యాత్రను ప్రారంభిద్దాం. మోకాళ్ల నొప్పులు చాలా మంది వృద్ధులకు ఒక సాధారణ ఆందోళన. తరచుగా ఆస్టియో ఆర్థరైటిస్, మంట లేదా కీళ్లపై సాధారణ దుస్తులు మరియు కన్నీటి వంటి పరిస్థితుల నుండి ఉత్పన్నమవుతాయి. మోకాలి నొప్పిని నిర్వహించడంలో వైద్యపరమైన జోక్యాలు మరియు వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను విస్మరించకూడదు. ఈ సమగ్ర గైడ్లో వృద్ధాప్యంలో మోకాలి నొప్పిని తగ్గించగల ఆహారం యొక్క ప్రత్యేకతలను మేము పరిశీలిస్తాము. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు వాటి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి మరియు వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల వాపుతో సంబంధం ఉన్న మోకాలి నొప్పిని నిర్వహించడానికి ప్రత్యేకంగా ఉపయోగకరంగా ఉంటుంది. సాల్మన్, మాకేరెల్ మరియు సార్డినస్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3ల యొక్క అద్భుతమైన మూలాలు. ఈ కొవ్వు ఆమ్లాలు వాపును నియంత్రించడంలో సహాయపడతాయి మరియు మొత్తం ఉమ్మడి ఆరోగ్యానికి తోడ్పడతాయి. మొక్కల ఆధారిత ఎంపికలను ఇష్టపడే వ్యక్తుల కోసం అవిసె గింజలు, చియా గింజలు మరియు వాల్నట్లలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒక రకమైన ఒమేగా-3 పుష్కలంగా ఉంటాయి. పసుపులో క్రియాశీల సమ్మేళనం అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది. ఆస్టియో ఆర్థరైటిస్ వంటి పరిస్థితులతో సంబంధం ఉన్న మోకాలి నొప్పిని తగ్గించడానికి పసుపు సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. రోజువారీ భోజనంలో పసుపును చేర్చడం, దీనిని కూరలు, సూప్లు లేదా స్మూతీస్లో చేర్చడం ద్వారా లేదా పసుపు సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా వాపును తగ్గించడం మరియు కీళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అల్లం మరొక సహజ శోథ నిరోధక ఏజెంట్. ఇది శతాబ్దాలుగా కీళ్ల నొప్పులతో సహా వివిధ వ్యాధులను పరిష్కరించడానికి ఉపయోగించబడింది. జింజరాల్ వంటి దాని సమ్మేళనాలు మోకాలి నొప్పిని తగ్గించడానికి మరియు చలనశీలతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. భోజనంలో తాజా అల్లం చేర్చడం, అల్లం టీ తాగడం లేదా అల్లం సప్లిమెంట్లను తీసుకోవడం వంటివి మోకాలి అసౌకర్యాన్ని అనుభవిస్తున్న వృద్ధులకు ప్రయోజనకరంగా ఉంటాయి. బెర్రీలు. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్ మరియు రాస్బెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లలో పాలీఫెనాల్స్ మరియు ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి కీళ్లలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి దోహదం చేస్తాయి. బెర్రీలను సొంతంగా ఆస్వాదించవచ్చు, పెరుగులో జోడించవచ్చు లేదా రుచికరమైన మరియు జాయింట్ ఫ్రెండ్లీ ట్రీట్ కోసం స్మూతీస్లో మిళితం చేయవచ్చు. ఆకుకూరలు. ముదురు ఆకుకూరలు పోషక శక్తి కేంద్రాలు, విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్ల శ్రేణిని అందిస్తాయి. బచ్చలి కూర, కాలే మరియు స్విస్ చార్డ్ ఎముకల ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కే వంటి పోషకాలను అందిస్తాయి. ఈ ఆకుకూరలను సలాడ్లు, సూప్లు లేదా సాట్లలో చేర్చడం వల్ల మొత్తం ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా మోకాలి నొప్పిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఆలివ్ నూనె. మెడిటరేనియన్ డైట్లో ప్రధానమైన అదనపు పచ్చి ఆలివ్ ఆయిల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన మోనోసాచురేటెడ్ కొవ్వులు మరియు పాలీఫెనాల్స్ ను కలిగి ఉంటుంది. ఆలివ్ నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వాపు తగ్గుతుంది మరియు కీళ్ల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అదనపు రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాల కోసం దీనిని వంట నూనెగా లేదా సలాడ్లపై చినుకులుగా ఉపయోగించవచ్చు. గింజలు మరియు విత్తనాలు. బాదం, వాల్నట్లు మరియు పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పాత్ర పోషిస్తున్న యాంటీఆక్సిడెంట్. విటమిన్ ఇ ఆక్సీకరణ, ఒత్తిడి మరియు వాపు నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది. ఆహారంలో వివిధ రకాల గింజలు మరియు గింజలను చేర్చడం వల్ల మోకాళ్ల నొప్పులను తగ్గించడానికి అవసరమైన పోషకాల మిశ్రమాన్ని అందిస్తుంది. అనాస పండు. పైనాపిల్లో బ్రోమెలైన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన ఎంజైమ్ ఉంటుంది. బ్రోమెలైన్ మంటను తగ్గించడం ద్వారా మోకాలి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ సంభావ్య ప్రయోజనాలను ఉపయోగించుకోవడానికి తాజా పైనాపిల్ లేదా దాని రసాన్ని భోజనం, స్నాక్స్ లేదా స్మూతీస్లో చేర్చవచ్చు. ముగింపు. ఈ ఆహారాలను సీనియర్ ఆహారంలో చేర్చడం అనేది మోకాలి నొప్పిని నిర్వహించడానికి మరియు మొత్తం ఉమ్మడి శ్రేయస్సును ప్రోత్సహించడానికి ఒక చురుకైన దశ.
అయినప్పటికీ ఆహార మార్పులకు వ్యక్తిగత ప్రతిస్పందనలు మారవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులతో సంప్రదించడం సిఫార్సు చేయబడింది. ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వైద్య పరిస్థితులు ఉన్నవారికి. ఉమ్మడి స్నేహపూర్వక ఆహారంతో పాటు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, హైడ్రేటెడ్ గా ఉండటం మరియు తగిన శారీరక శ్రమలలో పాల్గొనడం వృద్ధాప్యంలో మోకాలి నొప్పి నిర్వహణకు సమగ్ర విధానంలో అంతర్భాగాలు.